తమ మధ్య ఎన్ని గొడవలున్నా చివరికి మేం ఒకటే అని నిరూపించుకుంటున్నాయి బ్రదర్హుడ్ నేషన్స్. నేను మాట్లాడుతోంది ఇరాన్ మరియు పాకిస్తాన్ సంబంధాల గురించి. నేను మాట్లాడుతోంది ఇరాన్ మరియు ఖతర్ సంబంధాల గురించి. నేను మాట్లాడుతోంది ఇరాన్ మరియు ఇరాక్ సంబంధాల గురించి. ఈ వీడియోలో వీటన్నింటి జాతకాలు బయటపెడదాం. ముందుగా పాకీజా గురించి మాట్లాడుకుందాం. ఇరాన్ మాట్లాడితే భారత్ మా మిత్రదేశం అంటుంది, కానీ అదే భారత్కి చెందిన షిప్స్ పైన ఫైరింగ్ జరిపిస్తుంది. పాకిస్తాన్కి చెందిన ఆయిల్ షిప్స్ మాత్రం స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ దాటుకొని యథేచ్ఛగా వెళ్తున్నాయి. ఇరాన్ ఓపెన్గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. నిన్నైతే ఈ రెండు దేశాల మధ్య లవ్ స్టోరీ పీక్లోకి చేరుకుంది. ఇరాన్ యుద్ధ సమయంలో గల్ఫ్ దేశాలపైన ఏదైతే అటాక్ చేసిందో వాటిల్లో ఖతర్ కూడా ఒకటి. అలాంటి ఖతర్ నుంచి ఆయిల్ తీసుకొని ఒక షిప్ బయలుదేరుతుంది. ఆ షిప్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ దాటుకొని పాకిస్తాన్ చేరుకుంటోంది. ఫిబ్రవరి 28 రోజు ఏదైతే యుద్ధం స్టార్ట్ అయిందో ఆ తర్వాత ఖతర్ నుంచి స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ దాటిన మొట్టమొదటి ఆయిల్ షిప్ అది. ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఇరాన్ పర్మిషన్ ఇచ్చింది. ఎందుకోసం పర్మిషన్ ఇచ్చింది? పాకిస్తాన్ కోసం పర్మిషన్ ఇచ్చింది. అర్థమవుతుందా మీకు గేమ్ ప్లాన్? ఏదైనా అంటే ట్రంప్ మరియు ఇరాన్ పాడుతున్న రాగం పాకిస్తాన్ శాంతి చర్చలకు మీడియేషన్ చేస్తుంది అని. మరి మీడియేషన్ చేస్తే రిజల్ట్స్ ఎందుకు రావట్లేదు? పాకిస్తాన్ అక్కడిక్కడ మాయమాటలు చెప్పి పబ్బం గడుపుకుంటోంది. 1979లో అమెరికాకు ఇలాగే మాయమాటలు చెప్పి అమెరికాతో చేతులు కలిపి సోవియట్కి వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్లో ఈ ముజాహిద్దీన్లను దింపింది. ఆఫ్ఘనిస్తాన్లో ప్రస్తుతం పరిపాలిస్తున్నటువంటి తాలిబాన్లు పాకిస్తాన్ మదర్సాల నుంచి పుట్టారు. ఇది జగమెరిగిన సత్యం. తన స్వార్థం కోసం పాకిస్తాన్ ఎంతకైనా దిగజారుతుంది. చరిత్ర మొత్తం తెలిసి కూడా ఇరాన్ పాకిస్తాన్ని మళ్ళీ ఎందుకు గుడ్డిగా నమ్ముతుంది? ఎందుకంటే రెండు బ్రదర్హుడ్ నేషన్స్ కాబట్టి. వీళ్ళు చివరికి ఒకటే. ఇక ఖతర్ దేశం పాకిస్తాన్కి ముందు అమెరికా మరియు ఇరాన్ల మధ్య చర్చలు జరుపుతున్నటువంటి దేశం ఖతర్ దేశం. కానీ ఆ తర్వాత ట్రంప్కి ఆసిఫ్ మునీర్ పైన ఎల్లమాలిన ప్రేమ పుట్టుకొచ్చి ఖతర్ని కరివేపాకులాగా పక్కకు పెట్టి పాకిస్తాన్ని తెర మీదకి తీసుకొచ్చాడు. అలాంటి ఖతర్ నుంచి బయలుదేరినటువంటి ఆయిల్ షిప్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ దాటుకొని పాకిస్తాన్ వెళుతోంది. ఇరాన్ పర్మిషన్ ఇచ్చింది. కథ ఇక్కడితో అయిపోలేదండి. ఇరాక్ పేరుకి అమెరికా కంట్రోల్లో ఉన్నటువంటి దేశం. ఒకప్పుడు ఈ ఇరాక్ని సద్దాం హుసేన్ పరిపాలించేవాడు. మిడిల్ ఈస్ట్లో బలంగా ఉన్నటువంటి సద్దాం హుసేన్ని ఏమీ చేయలేనటువంటి ఈ వెస్టర్న్ దేశాలు ఎలాగైనా సరే సద్దాం హుసేన్ని గద్దె దించడానికి ఇరాన్ని రంగంలోకి దింపాయి. ఇరాన్ మరియు ఇరాక్ల మధ్య కొన్ని దశాబ్దాల పాటు యుద్ధం జరిగింది. ఒకప్పుడు ఇదే అమెరికా ఇరాన్ని ఇరాక్కి వ్యతిరేకంగా పావుగా వాడుకుంది. ఎప్పుడైతే 20 ఏళ్ల పాటు జరిగినటువంటి ఈ ఇరాక్ ఇరాన్ యుద్ధం కారణంగా సద్దాం హుసేన్ బలహీనపడ్డాడో అప్పుడు సమయం చూసుకొని అమెరికా ఈ సద్దాం హుసేన్ ఇరాక్ పైన దొంగ దెబ్బతీసింది. కెమికల్ వెపన్స్ ఉన్నాయంటూ బూచి చూపించి ఇరాక్ పైన అటాక్ చేసింది. ఇరాక్ని ఓడించి సద్దాం హుసేన్ని ప్రాణాలతో అరెస్టు చేశారు. పోనీ అక్కడ నిజంగానే కెమికల్ వెపన్స్ దొరికాయంటే దొరకలేదు. మరలాంటప్పుడు యుద్ధాన్ని ఎందుకు చేశావని యునైటెడ్ నేషన్స్కి అమెరికాని అడిగే దమ్ము లేదు. యునైటెడ్ నేషన్స్ అమెరికా చేతిలో ఒక కీలుబొమ్మ కాబట్టి. ఆ తర్వాత సద్దాం హుసేన్కి ఉరివేశారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఇరాక్ అమెరికా కంట్రోల్లోనే ఉంది. కాకపోతే అమెరికా పాలకులు నేరుగా ఒకవేళ ఇరాక్ని పరిపాలిస్తే ఇరాక్ ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. కాబట్టి ఈ వెస్టర్న్ దేశాలు తెలివిగా ఏం చేస్తాయంటే ఆ దేశాల నుండే ఒక బక్రాగాన్ని చూసి వాడిని పప్పెటిగా రాజ్యాధికారంలో కూర్చుండబెట్టి తెర వెనక నుండి పరిపాలిస్తూ ఉంటారు. ఒకప్పుడు బ్రిటిష్ పరిపాలనా కాలంలో భారత్లో కూడా ఇదే జరిగింది. ఎక్కడా కూడా బ్రిటిష్ పాలకులు నేరుగా భారత్ని పరిపాలించలేదు. ఇక్కడి రాజులకు అధికారాలను అప్పజెప్పి వాళ్ళని తమ కాళ్ళ దగ్గర పప్పెట్స్గా ఉంచుకొని దేశాన్ని పరిపాలించారు. అయితే ఒకటి, మన రాజులు ఇష్టంగానే ఆ పరిపాలన చేశారా? లేదండి. వాళ్ళకి వేరే గత్యంతరం లేదు. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి కత్తుల ముందు విదేశీ పాలకుల దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు చాలా బలమైనవి. తుపాకులు, మందుగుండు సామాగ్రి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం వాళ్ళని ఏమీ చేయలేక సరెండర్ అయిపోయాం. బలం ఉన్నోడిదే రాజ్యం అంటారు కదా, అదే జరిగింది. ఇప్పుడు ఇరాక్ది కూడా అదే పరిస్థితి. ఇరాక్ ప్రజలు కానీ పాలకులు కానీ అమెరికాని పీక్ లెవెల్లో ద్వేషిస్తారు. వాళ్ళంటేనే వీళ్ళకు పడదు. అయినప్పటికీ కూడా వాళ్ళ చేతి కింద ఎందుకుంటున్నారు? ఎందుకంటే అమెరికా బలం ముందు వీళ్ళ బలం సరిపోదు కాబట్టి. మనసులో ద్వేషం ఉంది, కానీ బయటకి ఏమీ చేయలేని పరిస్థితి. సరిగ్గా ఇలాంటి సమయంలో పక్కనున్నటువంటి ఇరాన్ దేశం అమెరికాని ఎదిరించి యుద్ధంలోకి దిగింది అనే కంటే దిగాల్సి వచ్చింది. దాంతో ఈ ఇరాక్ ప్రజల్లో కూడా ఒక విప్లవ భావం రేకెత్తింది. మేము సైతం అంటూ ఏదో ఒక రకంగా ఇరాన్కి హెల్ప్ చేయడానికి ఈ ప్రజలందరూ కూడా క్యూ కట్టారు.
ప్రజలతో పాటు పాలకులు కూడా క్యూ కట్టారు. ఇదిగోండి ఇక్కడ చూడండి, ద యుఎస్ ఈస్ ప్రెస్సింగ్ ద ఇరాకీ గవర్నమెంట్ టు డిస్టెన్స్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ ఇరాన్ బ్యాక్డ్ మిలిషియా గ్రూప్స్ అండ్ హ్యాస్ ఇంపోజ్డ్ శాంక్షన్స్ ఆన్ ఇరాకీ అఫీషియల్స్ ఓవర్ అలిజ్డ్ టైస్ టు టెహ్రాన్. ఇరాన్ మరియు అమెరికాల మధ్య ఫిబ్రవరి 28 రోజు ఎప్పుడైతే యుద్ధం స్టార్ట్ అయిందో, ఇరాక్లో ఉన్నటువంటి ఇరాన్ సపోర్టర్స్ తమ ఆయుధాలను బయటకు తీశారు. తీవ్రమైనటువంటి భావజాలం కలిగిన కొన్ని గ్రూప్స్, ఎక్స్ట్రీమిస్ట్ ఇస్లామిక్ గ్రూప్స్ ఆయుధాలను బయటకు తీసి ఆల్రెడీ టెర్రరిస్ట్ గ్రూపులుగా ఇరాక్లో చలామణిలో ఉన్నాయి. అలాంటి గ్రూపులు సందట్లో సడేమియాగా ఇదే ద బెస్ట్ ఛాన్స్ అని ఇరాన్ తరపున ఆయుధాలను పుచ్చుకొని యుద్ధంలోకి దిగుతున్నాయి. ఒక దేశంలో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ పంజా విసిరినప్పుడు ఆ దేశ ఆర్మీ ఏం చేయాలి? ఆ టెర్రరిస్ట్ గ్రూపులని కంట్రోల్లోకి తీసుకురావాలి. కానీ ఇరాన్ ఆర్మీ ఏం చేస్తుంది? ఆ టెర్రరిస్ట్ గ్రూపులకి హెల్ప్ చేస్తుంది. ఒరే నాయన, మేమెలాగూ ఈ అమెరికా దరిద్రుల్ని ఎదుర్కోలేకపోతున్నాం, మనసు చంపుకొని వాళ్ళకి సలాములు కొడుతున్నాం, కనీసం మీరైనా వాళ్ళపై అటాక్ చేయండి, అలాగైనా సరే మేము సంతృప్తి పడతాం. ఇదిగో వాళ్ళు ఇక్కడిక్కడ ఉన్నారు, అక్కడ అటాక్ చేయండి, ఇదిగోండి మేము కళ్ళు మూసుకున్నాం, అక్కడికి వెళ్ళండి. ఇలా ఇండైరెక్ట్గా ఈ టెర్రరిస్ట్ గ్రూపులకి అమెరికా పైన దాడులను ఉసిగొలుపుతున్నారు. ఆ నోట ఈ నోట ఈ వార్త అమెరికా వరకు చేరుకుంది. అమ్మ ఇరాక్, మీరు మాతోటే ఉండి మా మిత్రదేశంగా చెలామణి అవుతూ మాపైనే దాడులకు ఉసిగొలుపుతారా? మీ గేమ్ ప్లాన్ నాకు అర్థమైంది. నేను కొట్టినట్టు చేస్తాను, ఏడ్చినట్టు చేయి, ఇదే గేమ్ ప్లాన్ ఆడుతున్నారు కదా మీరు. ఇక్కడ నుంచి ఇది నడవది. మీరు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి ఏదైతే సపోర్ట్ చేస్తున్నారో వెంటనే ఆపేయాలి అని అమెరికా ఇరాన్ గవర్నమెంట్కి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చింది. ఎందుకు ఈ స్థాయిలో వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది? ఫిబ్రవరి 28 తర్వాత ఏదైతే ఇరాన్ యుద్ధం స్టార్ట్ అయిందో ఆ తర్వాత నుండి కూడా అమెరికా బలగాలపైన, అమెరికా డిప్లొమాట్స్ పైన ఏకంగా 600 అటాకులు జరిగాయండి. ఒకటి కాదు, రెండు కాదు, 600 అటాకులు జరిగాయి ఒక్క ఇరాక్లోనే. ఇదంతా ఎలా సాధ్యపడింది? ఇరాక్ ఆర్మీ సపోర్ట్ కారణంగానే సాధ్యపడింది. ఇక మరొక షాకింగ్ న్యూస్ చెప్తాను. షాకింగ్ న్యూస్ మీకు నాకు కాదు, మనకెప్పుడో తెలుసు ఈ విషయం. అమెరికాకి షాకింగ్ న్యూస్. ఎందుకంటే మొద్దు నిద్రపోతున్న అమెరికాకి అసలు విషయం బోధపడడానికి ఇంత సమయం పట్టింది. సీజ్ ఫైర్ తర్వాత ట్రంప్ సంధించినటువంటి బ్రహ్మాస్త్రం ఏంటి? బ్లాక్ని బ్లాకేడ్ చేయాలి. నిజం చెప్పాలంటే చాలా అద్భుతమైన ప్లాన్ ఇది. ఎందుకు అద్భుతమైన ప్లానో మీకు అనేక వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ బ్లాకేడ్ వల్ల ఇరాన్ నుంచి సప్లై అయ్యే ఆయిల్కి గండి పడుతుంది. ఎప్పుడైతే ఆయిల్ సప్లై ఆగిపోతుందో ఇరాన్ స్టోరేజ్ ట్యాంకులు మొత్తం ఆయిల్తో నిండిపోతుంది. ఇక ఆయిల్ బయటకు పంపడానికి ఛాన్స్ లేదు. ఎప్పుడైతే స్టోరేజ్ ఫెసిలిటీస్ అన్నీ నిండిపోతాయో ఇరాన్ ఇక ఆయిల్ ఉత్పత్తి చేయడం ఆపేస్తుంది. ఆయిల్ ప్రొడక్షన్ ఆగిపోతుంది. ఎప్పుడైతే ప్రొడక్షన్ ఆగుతుందో ఆయిల్ బావులన్నీ కూడా మూతపడిపోతాయి, కొలాప్స్ అవుతాయి. వాటిని మళ్ళీ తెరవడానికి కొన్ని కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. ఏ ఆయిల్ను చూసుకొని ఇరాన్ ధీమాగా ఉందో ఆ ధీమా మొత్తం బీమాగా మారిపోతుంది. ఇది ఈ బ్లాకేడ్ వెనక ఉన్నటువంటి గేమ్ ప్లాన్. ఆ మధ్య ట్రంప్ ఫుల్ హ్యాపీగా ఉండడానికి ఇదే కారణం. ఎక్కడ నొక్కాలి అక్కడ నొక్కా, ఇప్పుడు ఇరాన్ దొరికేసింది, చర్చల్లో మా కాళ్ళ కిందికి వస్తుంది అని ట్రంప్ పగటి కలలు కన్నాడు. కానీ అలా జరిగిందా? జరగలేదు. ఇప్పుడు ఇరాన్ ఏమంటుంది? మాకేం తొందర లేదు, ట్రంప్కు తొందర ఉంది. ఎందుకంటే చైనాకు వెళ్తున్నాడు, ఆ లోపల ఏదో ఒకటి జరగాలని భావిస్తున్నాడు. ట్రంప్కి తొందర ఉంది కాబట్టి నువ్వే తగ్గి మా దగ్గరికి రా అంటోంది ఇరాన్. ఎందుకింత ధీమాగా ఉంది? ఆయిల్ స్టోరేజెస్ నిండుకుంటున్నా కానీ తమ ఆయిల్ బావులన్నీ మూతపడిపోతాయన్న టెన్షన్ ఇరాన్కి ఏమాత్రం కూడా లేదు. ఎందుకు లేదు? అసలు స్టోరేజెస్ నిజంగానే నిండుకున్నాయా అంటే ఒక సిఐఏ రిపోర్ట్ వచ్చింది. మరొక 4 నెలల పాటు కూడా ఇరాన్ ఆయిల్ని స్టోర్ చేసుకునే కెపాసిటీని ప్రస్తుతం కలిగి ఉంది అనే ఒక రిపోర్ట్ వచ్చింది. ఎన్ని నెలలండి? మరో 4 నెలలు. ఆల్రెడీ యుద్ధానికి ఏమాత్రం సంబంధం లేని మన దేశంలో పెట్రోల్ బంకుల్లో క్యూ లైన్లు కడుతున్నాం. 4 నెలల వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగితే ఇక పెట్రోల్ ఉండదు. ప్రపంచ దేశాలన్నీ ఆహాకారాలు పెడతాయి. కానీ ట్రంప్ మాత్రం నోట్లో జిల్ల పురుగు వేసుకొని కూర్చున్నాడు. మా బ్లాకేడ్ సక్సెస్ అవుతుంది, ఆయిల్ నిండుకుంటుంది, ఆయిల్ బావులన్నీ మూతపడిపోతాయి, ఇరాన్ మా కాళ్ళ దగ్గరికి వస్తుంది. ఇదే మంత్రం ఎవడో ఒకటి చెప్పిండు, అదే మంత్రం పట్టుకొని కూర్చున్నాడు. ట్రంప్కి తెలిసింది అదే. కానీ తెర వెనక ఏం జరుగుతుంది? ట్రంప్కి ఏమీ తెలియదు. అమెరికా ఏం చేసింది? ఇరాన్ నుంచి బయట దేశాల వైపు వెళ్తున్నటువంటి ఈ ఆయిల్ షిప్స్ అన్నింటినీ కూడా బ్లాక్ చేసింది. దానివల్ల సప్లై ఆగిపోతుంది అనుకుంది. బ్లాకేడ్ ఫస్ట్ రోజు గుర్తుందా అండి? చైనాకి వెళ్ళే ఒక షిప్ని అమెరికా బలగాలు అడ్డుకున్నాయి. అప్పుడు చైనా వాడు మాట్లాడకుండా సరే వెళ్ళిపోతున్నా అన్నాడు. ఆ రోజైనా సరే ట్రంప్కి అనుమానం రావాలి కదా, మమ్మల్ని చూసి చైనా వాడు ఎలా పారిపోయాడో చూసారా అని తొడలు కొట్టుకున్నాడు. చైనా వాడు అంత తెలివి తక్కువవాడా? వాడికి తెలుసు మా దేశానికి ఎలా ఆయిల్ రప్పించుకోవాలో అని. వెపన్స్ ముట్టకుండా పనవుతున్నప్పుడు
వెపన్స్ ముట్టాల్సిన అవసరం ఏముంటుందండి? సామధాన భేద దండోపాయాల్లో సామధానం ఉండనే ఉంది. కాబట్టి చైనా తెలివిగా పక్కకు తప్పుకుంది. చైనాకు రావాల్సిన ఆయిల్ మాత్రం ఇరాన్ నుంచి ఇప్పటికీ కూడా వస్తూ ఉంది. మన రిపోర్టులో ఏమని గణాంకాలు వచ్చాయి? ఇరాన్ నుంచి ముందు ఎలాగైతే చైనాకి ఆయిల్ సప్లై అయిందో ఈ మంత్లో కూడా అంతే సప్లై అయింది అని రిపోర్ట్ వచ్చింది. ట్రంప్ ఆశ్చర్యపోయాడు. అదేంటి, మనం బ్లాకెడ్ పెట్టుకున్నాం కదా, మరి బ్లాకెడ్ పెట్టుకుంటే ఆయిల్ ఎట్లా పోయింది? ఎలా పోయింది అంటే ఈ ఇరాన్ ఆయిల్ని తీసుకొని అందులో కాస్త ఇరాక్ ఆయిల్ని మిక్స్ చేశారు. మొత్తం మిక్స్ చేసి ఇరాక్ షిప్పుల్లో ఆయిల్ని స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ దాటించారు. ట్రంప్ ఏమనుకున్నాడు, ఇవి మా మిత్రదేశం ఇరాక్కి చెందిన ఆయిల్ షిప్స్ అని వదలండి అని పర్మిషన్ ఇచ్చాడు. కానీ అవి నిజానికి ఇరాక్ జెండా ఎగరేసుకుని వెళ్తున్నటువంటి ఇరాన్ షిప్స్. ఈ విషయం ట్రంప్కి అర్థం కావడానికి ఇదిగోండి ఇంత సమయం పట్టింది. ఇప్పుడు మొత్తం అర్థమయ్యాక ఏం చేశారు? ద స్టేట్ డిపార్ట్మెంట్ అనౌన్స్ థర్స్డే దట్ ఇట్ హ్యాడ్ శాంక్షన్డ్ ఇరాక్స్ డిప్యూటీ మినిస్టర్ ఆఫ్ ఆయిల్. మొత్తం స్టోరీ అర్థమయ్యాక మమ్మల్ని ఇంత మోసం చేస్తారా అని ఇరాక్కి చెందినటువంటి ఆయిల్ డిప్యూటీ మినిస్టర్ పైన శాంక్షన్స్ విధించారు. అంతేకాదు ఇరాక్ గవర్నమెంట్కి అమెరికా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చింది. మీరు మా వైపు ఉన్నారు కాబట్టి మా వైపే ఉండండి, మా వైపు ఉంటున్నట్టు యాక్టింగ్ చేసి పగవాడి వైపు సపోర్ట్ ఇస్తున్నారా, మీ సద్దాం హుసేన్కి పట్టిన గతే మీకు పడుతుంది, ఖబర్దార్ అని చెప్పి ఒక వార్నింగ్ కూడా ఇచ్చేసింది. దానికి ఇరాక్ గవర్నమెంట్ ఏమంది, మేమేం చేస్తున్నామండి, ఆ టెర్రరిస్టు మూకలు దాడులు చేస్తూ ఉంటే వాళ్ళని ఆపేంత దమ్ము మాకు లేదు, మాకు అంత దమ్మే ఉంటే మీతోనే యుద్ధం చేసేవాళ్ళం కదా, మీ కాళ్ళ కింద ఎందుకు ఉండేవాళ్ళం, మీకు అంతగా ప్రాబ్లం ఉంటే మీరే వచ్చి ఇక్కడి వాళ్ళతో యుద్ధం చేయండి, ఎవరొద్దన్నారు అని జవాబిచ్చేసరికి అమెరికన్ డిప్లొమాట్స్ నీళ్లు నములుతున్నారు. వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఇరాక్ ఆర్మీ ఆ టెర్రరిస్టు దళాలపైన అటాక్ చేస్తే వాళ్ళు కొట్టుకుని చావాలి. ఇది వీళ్ళ గేమ్ ప్లాన్. ఈ గేమ్ ప్లాన్ ఇరాక్ గవర్నమెంట్కి అర్థమైంది. మరి ఎన్నేళ్ల నుంచి వాళ్ళ చేతి కింద ఉంటూ వస్తున్నారు, ఈ మాత్రం గేమ్ ప్లాన్ వాళ్ళకి అర్థం కదా. కాబట్టి వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి ఏమాత్రం ముందుకు రావట్లేదు. యాక్షన్ తీసుకునేదంటే మీరే వచ్చి తీసుకోండి అంటున్నారు. ఇలా సడన్ గా ఇరాక్ ప్లేట్ ఫిరాయించేసరికి అమెరికాకి ఏం అర్థం కావట్లేదు. ఈరోజు ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఒక వార్త బయటకు వస్తుంది. దీని తర్వాత ఇరాక్ మరియు అమెరికా మధ్య దూరం మరింత పెరుగుతుంది ఖచ్చితంగా. ఈ కథనం అమెరికాకు చెందినటువంటి పత్రికే బట్టబయలు చేసింది. వాల్ స్ట్రీట్ జర్నల్లో వచ్చినటువంటి ఈ కథనం మీరే చదవండి. ఇజ్రాయెల్ బిల్ట్ అండ్ డిఫెండెడ్ ఎ సీక్రెట్ ఇరాన్ వార్ బేస్ ఇన్ ఇరాక్. ఇరాన్ మరియు ఇరాక్లు పక్కపక్కనే ఉంటాయి, బార్డర్ షేర్ చేసుకుంటూ ఉంటాయి. అసలు ఇరాన్కి మరియు ఇజ్రాయెల్కి ఎక్కడ కూడా బార్డర్ తగలదు. అయినప్పటికీ ఈ రెండు కూడా బద్ధశత్రు దేశాలు. ఇరాన్ని కట్టడి చేయాలంటే పక్కలో బలెన్లాగా ఒక బేస్ కావాలి. రష్యా యుక్రెయిన్ వార్ ఎందుకు స్టార్ట్ అయ్యింది? ఎందుకంటే యుక్రెయిన్లో ఈ నాటో దళాలు ఏం చేశాయి, బేస్లను నిర్మించుకోవడం స్టార్ట్ చేశాయి. యుక్రెయిన్లో ఆ బేసులు ఎందుకు అవసరం? వీళ్ళకి పక్కనే ఉన్నటువంటి రష్యాని కట్టడి చేయడానికి. రేపొద్దున యుద్ధం వస్తే ఇమీడియట్గా అక్కడ నుంచి దాడులు చేయడం ఈజీ అవుతుంది. కాబట్టి శత్రు దేశం పక్కనే బేసెస్ నిర్మించుకోవడానికి అనేక దేశాలు ఉవ్విళ్ళూడుతుంటాయి. అందుకే ట్రంప్ పదే పాకిస్తాన్లో బేస్ అడుగుతూ ఉన్నాడు. ఎందుకు? చైనాతో ఒకవేళ యుద్ధం వస్తే పాకిస్తాన్లో ఉన్నటువంటి బేసెస్ని ఉపయోగించుకోవచ్చు. ఇది అమెరికా ఎప్పటి నుంచో కోరుతుంది. నిజం చెప్పాలంటే అమెరికాకి పాకిస్తాన్లో ఎలాంటి బేసులు అవసరం లేదు. పాకిస్తానే అమెరికాకు చెందిన ఒక పెద్ద బేసు. అదేవిధంగా ఎప్పటికైనా సరే ఇరాన్తో యుద్ధం రాక తప్పదు. కాబట్టి ఇరాన్ పక్కన ఒక బేస్ కావాలని చెప్పి ఇజ్రాయెల్ దూరాలోచనతో ఆలోచించి పక్కనే ఉన్నటువంటి ఇరాక్ దేశంలో ఒక దట్టమైనటువంటి ఎడారి ప్రాంతం, అక్కడికి ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేదు ఎవరికి తెలీదు, అలాంటి ఒక దట్టమైనటువంటి ఎడారి ప్రాంతంలో ఒక బేస్ని ఏర్పరచుకుంది ఇజ్రాయెల్ దళాలు. ఒకవేళ బయటకు ఎవరైనా వచ్చి అడిగితే అది అమెరికా బేస్ అని చెప్తారు. కానీ నిజానికి అది ఎవరి బేస్? ఇజ్రాయెల్ బేస్. వాల్ స్ట్రీట్ జర్నల్లో వచ్చినటువంటి కథనం ప్రకారం ఫిబ్రవరి 28 రోజు ఏదైతే ఇరాన్ వార్ స్టార్ట్ అయిందో ఈ యుద్ధానికి ముందే అక్కడ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఒక బేస్ ఉంది. అక్కడ ఇజ్రాయెల్ దళాలు ఉన్నారు. యుద్ధం ప్రారంభమైన మొదట్లో సడన్గా ఇరాన్ పైన ఇరాక్ నుంచి బాంబుల వర్షం కురిసింది. దాంతో ఈ బాంబులు ఎవరేసి ఉంటారబ్బా అని ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చ నడిచింది. అమెరికా అయి ఉంటుంది అని కొంతమంది సర్ది చెప్పుకున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే ఇజ్రాయెల్ అటాక్ చేసింది. ఇరాక్ ఆర్మీలో కొంతమంది ఎక్కడో కొడుతుంది సీనా అని చెప్పి అనుమానం వ్యక్తమైంది. అనుమానం వ్యక్తమై ఆ బేస్ వైపు ఇన్వెస్టిగేషన్లో భాగంగా కొంతమంది వెళ్ళారు. దాంతో ఆ దళం పైన సడన్గా ఒక అటాక్ జరిగింది. ఆ అటాక్లో ఇరాక్కి చెందినటువంటి ఒక సైనికుడు కూడా మరణించాడు. దాంతో ఇరాక్ ఆర్మీ పెద్ద ఎత్తున రచ్చ చేసింది. మార్చి నెలలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఏమని రచ్చ చేసింది? మా పైన ఖచ్చితంగా ఇరాన్ అయితే దాడి చేయదు, మేము ఒకటే, ఇక మిగిలింది ఎవరు ఇక్కడ ఉంటుంది? యుఎస్ బలగాలు. కాబట్టి ఖచ్చితంగా యుఎస్ బలగాలే మా పైన అటాక్ చేశారు. ఇదిగోండి మా సైనికుడు మరణించాడు, మనం మిత్రదేశాలు అంటారు, ఒకటే సైన్యం అంటారు, అలాంటిది మా ఆర్మీ పైన నువ్వు అటాక్ చేస్తావా? ఇవేనా మీ ఎథిక్స్ అని చెప్పి ఇరాక్ గవర్నమెంట్ అప్పట్లో రచ్చ చేసింది.
చేసింది. ఇప్పుడు అసలు నిజం బయటపడుతుంది ఏంటంటే అటాక్ చేసింది యుఎస్ బలగాలు కాదు, ఇజ్రాయెల్ బలగాలు. ఎందుకు అటాక్ చేశారు అంటే ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ ఇరాక్ ఆర్మీ ఆ బేస్ దగ్గర వరకు వెళ్ళింది. దాంతో ఎక్కడ మా సీక్రెట్ బయటపడుతుందో అని భయపడిపోయిన ఇజ్రాయెల్ బలగాలు వస్తున్నటువంటి ఆ గ్రూప్ పైన అటాక్ చేశాయి. దాంతో ఆ ఇన్వెస్టిగేషన్ అక్కడికి ఆగిపోయింది. ఇదిగోండి ఇన్ని రోజులకి అసలు విషయం బయటపెట్టింది వాల్ స్ట్రీట్ జర్నల్. మొత్తానికి మిడిల్ ఈస్ట్లో ముసలం పుట్టుకుంది. ఎవరు ఎవరితో ఉంటున్నారు, ఎవరి వెనక గోతులు తవ్వుతున్నారు, మొత్తం అంతా మిస్టరీగా ఉంది. కాబట్టి ఇలాంటి మిస్టరీ ఛేదించాలంటే మన రియల్ మిస్టరీస్ తోటే అవుతుంది. నేను ఇరాన్ వార్ స్టార్ట్ అయిన మొదటి వీడియోలోనే చెప్పాను, ఖచ్చితంగా గల్ఫ్ దేశాలు యుద్ధం తర్వాత అమెరికా నుంచి దూరం జరుగుతాయి. ఒకప్పటిలాగా అయితే అమెరికా సంబంధాలు మిగతా దేశాలతో ఉండవు అని. ఇప్పుడు అక్షరాల అదే జరుగుతుంది. వీడియోలు ఎన్ని వస్తున్నాయన్నది కాదు, ఎంత క్వాలిటీతో వస్తున్నాయన్నది ఇంపార్టెంట్. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అయ్యేదే లేదు. కావాలంటే యుద్ధం ప్రారంభమైన తర్వాత వేసినటువంటి వీడియోలు ఒకసారి మీరే చూసుకోండి. ఇదే వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్. వందే మాతరం.